ఇది అంటే నేను అన్నీ చూస్తూ పాడదాం, లిరిక్ చూద్దాం, లిరిక్ చూసి పాడదాం మన ఆడియన్స్ కోసం, మీ ఆడియన్స్ కోసం ఒక పాట పాడబోతున్నాం అండి. ఐషు ఏం ఛానల్ ఛానల్ కోసం మేము ఒక పాట పాడబోతున్నాం. అద్భుతమైన పాట, మీ అందరికీ నచ్చే పాట, మీ హృదయాలని గెలిచే పాట, మీ హృదయాల్ని మీ కళ్ళలోంచి నీరు తెచ్చే పాట, ప్రతి ఒక్క గుండెకి టచ్ అవుతుంది. నోటగానే సీరియస్ చెప్తున్నా అంటే మధ్యలో ఎందులో అంటే హరితో లుక్ ఇచ్చింది అనుకున్నా. ఆ లుక్ నువ్వైతే పాట తర్వాత వాళ్ళు చెప్తారు. అందరికి తెలిసిన పాటే పాడబోతున్నాం. ప్రేమలో పాట పాడబోతున్నాం. అసలు బాగా పాడితే లైక్ కొట్టండి, బాగా పాడకపోతే 2 లైకులు కొట్టండి. ఎందుకంటే పాట రానుని వచ్చినోడిని ఎంకరేజ్ చేయడం కాదు, రాని వాడిని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే కళాకారులు బయటకు వస్తాయి. ఏంటి అలాంటి కళాకారులు, నాలాంటి కళాకారులు, మేడం లాంటి కళాకారులు బయటకు వస్తారు. అంతేగాని ఆల్రెడీ అన్నీ వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేయడంలో గొప్పే ఉందండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి, యూట్యూబ్ ఛానల్లో సెలబ్రిటీలు మాత్రమే మీరు లైక్లు కొడతారు, సెలబ్రిటీలు మాత్రమే రిపీటెడ్గా వీడియోలు చూస్తారు. ఆల్రెడీ డబ్బులు సంపాదిస్తున్నారు, మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ మిలియన్స్ వ్యూస్, ఎర్నింగ్, రిచ్ అన్నీ అయిపోతున్నాయి. కానీ కళాకారుల వాళ్ళు మిడిల్ క్లాస్ ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారండి? ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ ఆఫ్ ఫ్యూచర్లో అద్దరిపోయే వీడియోలు రాబోతున్నాయి, చాలా క్వాలిటీ వీడియోలు రాబోతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఐషిక్ త్వరలో కొత్త మొబైల్ కొనబోతుంది, అది కూడా వ్లాగ్ త్వరలో వస్తుంది. ఓకేనా?